హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నమస్తే భయ్య. ఈ వీడియోలో నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ అప్డేట్ విశేషాలు మరియు బాలయ్య బాబు నెక్స్ట్ మూవీ విశేషాలు ఏంటి అనేవి క్లియర్గా చెప్పుకుందాం పదండి. యంగ్ లయన్ మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. మనం అనుకున్నదే జరిగింది. బాలయ్య కెరియర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిన ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీకి వైవిధ్యభరితమైన దర్శకుడు క్రిష్ దర్శకత్వం చేయబోతున్నారు. ఆల్రెడీ బాలయ్య బాబుకి ఒక సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు క్రిష్. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బాలయ్యకి మంచి హిట్ ఇచ్చారు క్రిష్. ఇప్పుడు మోక్షుని డైరెక్ట్ చేయబోయే దర్శకుడు కూడా ఈయనే కావడం విశేషం. ఈ సినిమా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా షూటింగ్ జరుపుకోవడం ఖాయమని సినీ వర్గాల సమాచారం. ఈ విషయం పక్కన పెడితే బాలయ్య కొత్త సినిమా గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అఖండ 2 మూవీ డిజాస్టర్ టాక్తో కూడా డీసెంట్ కలెక్షన్స్ని సొంతం చేసుకొని బాలయ్యకి మరో 100 కోట్ల సినిమాగా నిలిచింది. బాలయ్య రేర్ రికార్డు ఏంటి అంటే వరుసగా 500 కోట్ల సినిమా ఉన్న హీరోగా నిలిచారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 ఇలా వరుసగా 100 కోట్ల సినిమాలు వచ్చాయి బాలయ్య కెరియర్లో. అఖండ 2 తర్వాత బాలయ్య కెరియర్లో రాబోయే సినిమా యాక్షన్ మాస్ మూవీగా వస్తుంది. ఈ సినిమాకి గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహించబోతున్నారు. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ వీళ్ళ కాంబోలో వస్తున్న NBK 111కి ఓ రేంజ్ హైప్ వచ్చేసింది. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమా తర్వాత రాబోయే సినిమా ఒక క్రేజీ కాంబో. ఇంతవరకు దిల్ రాజు ప్రొడ్యూసర్గా బాలయ్య సినిమా రాలేదు. అఖండ 2 నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారే. అఖండ 2 నైజాం ఏరియాలో సూపర్ హిట్ కలెక్షన్స్ని రాబట్టింది. ఈసారి డైరెక్ట్గా బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నారు దిల్ రాజు గారు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అనేది చాలా క్రేజీగా ఉంది. మలయాళంలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా పేరు మార్కో. ఈ సినిమాని చాలామంది OTTలో చూసి ఉంటారు. తెలుగు వర్షన్లో కూడా వచ్చింది ఈ మూవీ OTTలో. చాలా డిఫరెంట్ అండ్ స్టైలిష్గా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ ఈ మూవీని. వాయిలెన్స్తో కూడిన మాఫియా స్టోరీతో డిఫరెంట్ మేకింగ్ అండ్ టేకింగ్తో ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమా డైరెక్టర్ పేరు హనీఫ్ అడేని. ఈ మూవీ 2025 జనవరి 1న తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయింది. స్టైలిష్ యాక్షన్ మూవీగా వచ్చింది. మలయాళ సినిమాలలో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది మార్కో. అలాంటి స్టైలిష్ యాక్షన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్తో బాలయ్య సినిమా చేయబోతున్నారంటే అది మంచి విశేషం. ఇలాంటి డైరెక్టర్తో బాలయ్య సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. మాఫియా డాన్ క్యారెక్టర్లో బాలయ్య కనిపిస్తే అభిమానులు పండుగ చేసుకుంటారు. ఇలాంటి డైరెక్టర్ బాలయ్యని స్టైలిష్ డాన్గా చూపించబోతున్నారు. ఒకప్పుడు బాలయ్య డాన్ క్యారెక్టర్లో వచ్చిన చిత్రాలు చూసుకుంటే అశోక చక్రవర్తి, రానా, సుల్తాన్ ఈ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ ఈ మూవీలో బాలయ్య యాక్షన్ మాత్రం అమోఘంగా ఉంటుంది ఒక డాన్ లాగా. త్వరలో మన బాలయ్యని స్టైలిష్ మాఫియా డాన్గా చూడబోతున్నాం. ఈ మూవీలో వాయిలెన్స్ కూడా ఎక్కువగా ఉంటుందట. దిల్ రాజు గారు ఈ సినిమాని నిర్మించడం కూడా విశేషమే. బాలయ్య, దిల్ రాజు కాంబోలో రాబోతున్న మొదటి చిత్రం ఇదే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.